నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముంది చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ రోడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్ ఉద్యోగాలు NHAI నుంచి ఈ విధంగా ఖాళీలున్నాయి. మొత్తం 38. అర్హులైన అభ్యర్థులు 18th జూలై 2024లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. NHAI అనేది వీళ్ళ వెబ్సైట్. అగ్నివీర్ MR మ్యూజిషియన్ పోస్టులు అభ్యర్థులు నేవీ అధికారిక వెబ్సైట్లో జూలై 1 నుంచి జూలై 11 లోపు దరఖాస్తు చేసుకోవాలి. లేటరల్ ఎంట్రీ బీటెక్ ప్రోగ్రాంలు విశాఖపట్నంలోని ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీలో సెషన్ 24-25 దానికి సంబంధించిన లేటరల్ ఎంట్రీ బీటెక్ ప్రోగ్రాంలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఫీజు ₹1000. ఆసక్తి ఉన్నవారు జూలై 5 లోపు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సివిల్స్ ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తుల ఆహ్వానం. IAS స్టడీ సర్కిల్ ఎస్టీ వాళ్ళకే కాదు, మిగతా SC BC వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు. మొత్తం 100 సీట్లలో ఎస్టీలకు 75%, SCలకు 15%, BCలకు 10% సీట్లు ఉంటాయి. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షలకు మించకూడని ఉచిత శిక్షణకు వారు ఉచిత శిక్షణకు అర్హులు. ఈ నెల 30లోగా దరఖాస్తులు చేసుకోవాలి. స్టడీ సర్కిల్ CGG.gov.in ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. గురుకుల సీటుకు 100 కట్టి దరఖాస్తు చేయాలి. జూలై 12 వరకు గడువు ఇచ్చిన SC గురుకులాల సొసైటీ బ్యాక్లాగ్ ఖాళీలు అన్నమాట ఇవి. TGSWA DTR CGG.gov.in వెబ్సైట్ ద్వారా జూలై 12 వరకు దరఖాస్తు చేసుకోవాలి. మిగిలిన సీట్ల భర్తీకి 5 నుంచి 9వ తరగతి వరకు గర్ల్స్ బాయ్స్కి SC రెసిడెన్షియల్ ఇవి. SC అంటే SC వాళ్ళకే ఉండదు, ST BC వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఒక పాఠశాల నుంచి ఇంకో పాఠశాలకు ట్రాన్స్ఫర్ కావాలి, TC కావాలి అంటే కూడా దాంట్లోనే అప్లై చేసుకోవాలి. జూలై 31 వరకు దరఖాస్తు చేసుకోవాలి. బ్యాక్లాగ్ సీట్ల కోసం ఆన్లైన్లో 100 చెల్లించి దరఖాస్తు చేయాలన్న నిర్ణయంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తారు. మిగిలిన సీట్ల భర్తీ కోసం ఇప్పటికే సొసైటీ పరిధిలో దాదాపు 800 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీటిపై ఇప్పటివరకు సొసైటీ అధికారులు ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. 5వ తరగతి మినహాయిస్తే 6, 7, 8, 9 తరగతి ఖాళీలు భర్తీ చేయకుండా తాత్సారం ప్రదర్శిస్తున్నారని అంటున్నారు. సీట్ల భర్తీ కోసం మరోసారి 100 చెల్లించి ఇక ఇట్లుందన్నమాట. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఇకపోతే SSC CGL ఎగ్జామ్ 2024 మొత్తం 17,727 ఖాళీలు ఉన్నాయి. ఈ విధంగా ఖాళీలు ఉన్నాయి. లాస్ట్ డేట్ జూలై 24. వెబ్సైట్ SSC.gov.in. ఉడిపి కొచ్చిన్ షిప్యార్డ్లో సూపర్వైజర్లు మొత్తం 16 ఉన్నాయి. అర్హతలు ఈ విధంగా ఉన్నాయి. కాకపోతే దరఖాస్తు విధానం ఆన్లైన్. జూలై 12 లాస్ట్ డేట్. ఉడిపి ICSL ఇది వెబ్సైట్. ACTRECలో సైంటిఫిక్ ఆఫీసర్లు మొత్తం 19 ఖాళీలు ఉన్నాయి. విభాగాలు అర్హతలు ఇట్లున్నాయి. వయోపరిమితి, ఎంపిక విధానం, రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. లాస్ట్ డేట్ జూలై 18. వెబ్సైట్ ఇది. ఇండియన్ నేవీలో అగ్నివీర్ MR మ్యూజిషియన్ పోస్టులు ఇందాక చూసినాం కదా. ఇది అర్హులైన అవివాహిత అంటే మ్యారేజ్ కానీ పురుష మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత 10th ఈ విధంగా ఉన్నాయి. క్వాలిఫికేషన్లు వయస్సు కనిష్ట ఎత్తు పురుషులు మహిళల ఎత్తు 157 సెంటీమీటర్స్ ఉండాలి. ఎంపిక ప్రక్రియ ఎట్లుంటుంది? శిక్షణ మనకు INS చిల్కాలో ఉంటుంది. జీతభత్యాలు ఇవి. దరఖాస్తుకు అభ్యర్థులు నేవీ అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రారంభం జూలై 1 నుంచి ఉంటుంది. జూలై 11 లాస్ట్ డేట్. ఇది జాయిన్ ఇండియన్ నేవీ gov.in అనేది వెబ్సైట్. తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ డిప్లొమా ఇగో ఈ విధంగా ఉన్నాయి. వెటర్నరీలో మొత్తం కోర్సు అది 2 ఏళ్ళు, ఏడాదికి 2 సెమిస్టర్లు ఉంటాయి. తెలుగు మాధ్యమంలో చదవాల్సి ఉంటుంది. హాస్టల్ సౌకర్యం కూడా ఉంటుంది. మొత్తం 110 సీట్లు ఉన్నాయి. మహబూబ్ నగర్, కరీంనగర్, సిద్దిపేట AH పాలిటెక్నిక్లో ఒక్కోదానికి 30 సీట్లు. ముమ్మనూరు AH పాలిటెక్నిక్లో 20 సీట్లు ఉన్నాయి. BC అభ్యర్థులకు 29%, SC అభ్యర్థులకు 15%, ST అభ్యర్థులకు 10%, బడుగు బలహీన వర్గాలకి 10% ఈ విధంగా ఉన్నాయి. స్పోర్ట్స్ కేటగిరీ, NCC కేటగిరీ ఇవన్నీ ఉంటాయి. 0.50% కూడా క్రీడాకారులకు ఇచ్చారు. తెలంగాణ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణ పాలిసెట్ MBPC 24 ర్యాంక్ ఆధారంగా అడ్మిషన్ ఇస్తారు.
ఇవి అయిపోయినాక డైరెక్ట్ వాళ్ళు లేటరల్ ఎంట్రీ కింద దోస్తు ద్వారా డిగ్రీలు చేసుకోవచ్చు, లేకపోతే బీటెక్ చేసుకోవచ్చు. ఇకపోతే అర్హత, రాష్ట్రంలోని గ్రామీణ పాఠశాలలో కనీసం 4 ఏళ్ళు చదివి ఉండాలి. ముఖ్య సమాచారం ఇది. స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ జూలై 20. జత చేయాల్సిన పత్రాలు ఈ విధంగా ఉన్నాయి. వెబ్సైట్ ఇది, చిరునామా. ఇకపోతే విశాఖ ఐఎంయులో లేటరల్ ఎంట్రీ ఇందాక చూసినాం కదా, మ్యారిటైమ్ యూనివర్సిటీ. దీనికి లాస్ట్ డేటు జూలై 13. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఎంసీఏ మొత్తం 42 సీట్లు ఉన్నాయి. ఈ విధంగా మనకు రిజర్వేషన్లు ఉంటాయి. ముఖ్య సమాచారం జూలై 12 లాస్ట్ డేట్. వెబ్సైట్ ఇది. జేఎన్టీయుహెచ్లో ఇంటిగ్రేటెడ్ డిగ్రీ మాస్టర్స్ ప్రోగ్రాము, అంటే సగం ఈడ స్వీడన్లో, ఇంకా సగం బీటెక్, తర్వాత మాస్టర్స్ ఈ విధంగా ఉన్నాయి. లాస్ట్ డేట్ జూలై 15. కౌన్సిలింగ్ వేదిక, వెబ్సైటు ఇవి. ఉచిత శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తోలు ఉత్పత్తుల తయారీ రంగ విభాగంలో మాదిగ కులానికి చెందిన అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని ఈడీ సత్యపద్మ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థి ఎక్కడి నుంచి? ఇది విశాఖపట్నం నుంచి, ఏపీ. 10th పాస్ అయి ఉండాలి. అభ్యర్థులు వయసు 21 నుంచి 40 సంవత్సరాల లోపు ఉండాలి. కుల మాదిగ ధ్రువపత్రం ఉండాలి. వైట్ రేషన్ కార్డు. 45 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో వైజాగ్, అనకాపల్లి, వైఎస్ఆర్ పాడేరు జిల్లాల మండల కార్యాలయంలో కానీ, ఎల్వీపీ కాలనీకి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో కానీ ఈ నెల 28లోగా అందజేయాలని చెప్పారు. వివరాలకు నంబర్లను కూడా సంప్రదించవచ్చు. జాయిన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈరోజు లాస్ట్ డేట్ ఇది. ఏఎఫ్ క్యాట్ రిజిస్ట్రేషన్కి ఈరోజు లాస్ట్ డేటు ఇది. ఎన్సీసీ ఎంట్రీ ఉంటుంది. ఫ్లయింగ్ ఎన్సీసీ, ఎయిర్ వింగ్ బ్రాంచ్లు ఈ విధంగా ఉన్నాయి. లాస్ట్ డేట్ కాబట్టి రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి అని అంటే 30 మేకి స్టార్ట్ అయినాయి. 28 జూన్ ఈరోజు లాస్ట్ డేట్. ఆధార్ కార్డ్ అనేది మాండేటరీ రిజిస్ట్రేషన్కి. పూర్తి వివరాలకు ఏఎఫ్ క్యాట్ సిడిఎసి వెబ్సైట్లో చూడవచ్చు. ఐడిడిఎంపిలో ప్రవేశానికి దరఖాస్తులు ఇందాక చూసినాం కదా, స్వీడన్. నేచురోపతి యోగా కోర్సులు. బల్కంపేటలోని ప్రకృతి చికిత్సాలయం ప్రాంగణంలో ఉన్న గాంధీ ప్రకృతి వైద్యశాలలో నేచురోపతి యోగా శిక్షణ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఏడాది పాటు ఈ కోర్సులో శిక్షణ ఇస్తారు. ఇందుకు 11 నెలల పాటు 5,000 స్టైఫండ్ కూడా అందజేస్తారు. 10th లేదా తత్సమాన విద్యార్హత కలిగి 18 నుంచి 30 ఇయర్స్ మధ్య ఉన్నవారు అర్హులు. ఆసక్తి గలవారు ఒరిజినల్ సర్టిఫికేట్లతోటి ఈ నెల 28 అంటే ఈరోజు, రేపు కాలేజీ ఆవరణలో ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. వివరాలకు ఈ నంబర్లలో కూడా మీరు సంప్రదించవచ్చు. నరసింహారావు, పివి నరసింహారావు తెలంగాణ పశు వెటర్నరీ యూనివర్సిటీ ఇందాక చూసినాం కదా. పాలిసెట్ 24 క్వాలిఫై ఉండాలి. ఎంబైపీసీ ర్యాంకు బేస్ చేసుకొని మనకు అడ్మిషన్లు ఇస్తారు. ఆఫ్లైన్ అడ్మిషన్లు ఇవి. 29న క్రీడా పాఠశాలల్లో 4th క్లాస్లో ప్రవేశాలు తెలంగాణ నుంచి. మనకు 29th నుంచి స్టేట్ లెవెల్ పోటీలు జరుగుతాయి. మండల్ లెవెల్, డిస్టిక్ లెవెల్ అయిపోయినాయి. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల స్వీకరణ హయత్ నగర్ నుంచి. దీనికి సంస్కృత్, కంప్యూటర్ సైన్స్, అప్లికేషన్స్, స్టాట్స్ ఒకటి ఉన్నాయి. మనకు పీజీలో 55%, ఎస్సీ ఎస్టీలకు 50% ఉండే సరిపోతుంది. సంబంధిత సబ్జెక్టులు నెట్, స్లెట్, సెట్, పిహెచ్డి ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. అలాగే ఇంతకుముందు డిగ్రీ కాలేజీలో బోధన అనుభవం ఉన్నవారు సర్వీస్ సర్టిఫికేట్ జత చేయాలని ఆసక్తి కలిగిన అభ్యర్థులు 1/7 సాయంత్రం 5 గంటల వరకు కాలేజీలో వారి దరఖాస్తులను సమర్పించవలసిందిగా ప్రిన్సిపల్ తెలియజేశారు. ఇవి అన్నమాట ఈరోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.